మాంసం అపహరించేవాడు గ్రద్దగా జన్మిస్తాడు. ఉప్పు అపహరించేవాడు చీమగా జన్మిస్తాడు. ఫలపుష్పాలు ఆకు అపహరించేవాడు అడవిలో కోతిగా జన్మిస్తాడు. చెప్పులు గడ్డి దూది అపహరించేవాడు మేకగా జన్మిస్తాడు. దార్లు కొట్టి దోచుకునేవాడు వేటగాడు కటికవాని ఇంటి మేకగా జన్మిస్తాడు. విషం తిని ఆత్మహత్య చేసుకుంటే కొండ మీద నల్లత్రాచుగా జన్మిస్తారు. యథేచ్ఛగా వ్యభిచరించేవాడు అడవి ఏనుగుగా జన్మిస్తాడు. గాయత్రి జపం సంధ్యోపాసన చెయ్యనివాడు కొంగగా జన్మిస్తాడు. అంతర్దృష్టులు బహిస్సాధువులు పిలవకనే భోజనానికి వచ్చినవాడు కాకిగా జన్మిస్తాడు. గురువును అవమానించువాడు నీరు దొరకని అడవిలో బ్రహ్మరాక్షసుడిగా జన్మిస్తాడు. బ్రాహ్మణులను దానానికి పిలిచి ఇవ్వనివాడు అడవి నక్కగా జన్మిస్తాడు. మిత్రద్రోహి పర్వతంపై గ్రద్దగా జన్మిస్తాడు. అమ్మకాలలో మాయ చేసేవాడు గుడ్లగూబగా జన్మిస్తాడు. ఆచారాలను నిరసన చేసేవాడు అడవి పావురంగా జన్మిస్తాడు. తల్లిదండ్రులు గురువులు